1985 జూన్ 23 ఆకాశంలో ప్రశాంతంగా ఎగురుతున్న ఒక భారీ విమానం. కాని కొన్ని నిమిషాల్లో అది చరిత్రలోనే ఒక రహస్యమైన దారుణ ఘటనగా మారబోతుందని ఎవరికీ ఊహాలేదు. అది ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 కనిష్క. ఇది కేవలం ఒక విమానం కాదు, ఇది ఒక కుట్ర, ఒక పేలుడు మరియు ఒక ఎప్పటికీ మరవలేని మిస్టరీ. మాంట్రియల్ నుండి లండన్, ఆ తర్వాత ఢిల్లీకి ప్రయాణం. 329 మంది ప్రయాణికులు, అందులో విద్యార్థులు, పర్యాటకులు, కుటుంబాలు, కొత్త కలలతో ఎక్కినవారు. విమానం ఆకాశంలో 31,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు అందరూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాని వారికి తెలియదు, వారిని కిందకు లాగడానికి ఇప్పటికే ఒక సూట్ కేస్ సెట్ చేయబడింది. కెనడాలోని వాంకోవర్ ఎయిర్పోర్ట్లో ఒక నిరపరాధంగా కనిపించే సూట్ కేస్. అందులో ఒక టొషీబా క్యాసెట్ రికార్డర్, దాని లోపల దాగి ఉన్న పేలుడు పదార్థం మరియు ఒక స్పెషల్ టైమర్. ఈ సూట్ కేస్ మొదట జపాన్కు వెళ్లే విమానమని రిజిస్టర్ చేయబడింది. కాని చివరికి ఎయిర్ ఇండియా 182లోకే చేరింది. అక్కడే ఆ దురదృష్టకరమైన ప్లాన్ పూర్తయింది. ఉదయం 8:14 కెనడా నుండి లండన్కు చేరుకునే ముందు విమానం ఒక్కసారిగా రాడార్ నుండి కనిపించకుండా పోయింది. కొన్ని క్షణాల తర్వాత ఐర్లాండ్ తీరానికి దగ్గరగా భయంకరమైన శబ్దం వినిపించింది. విమానం ముక్కలై అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. 329 మంది ప్రాణాలు క్షణాల్లో ఆకాశం నుండి సముద్రంలో కలిసిపోయాయి. ఇది చరిత్రలోని 9/11కి ముందు జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి. అదే రోజు జూన్ 23 జపాన్లోని నరితా ఎయిర్పోర్ట్ టోక్యోలో మరో సూట్ కేస్ పేలిపోయింది. అది కూడా అదే నెట్వర్క్కి సంబంధించినది. ఆ బాంబు వల్ల బ్యాగేజ్ హ్యాండ్లర్స్ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. దీనితో ఇది ఒక గ్లోబల్ టెర్రరిజం ప్లాన్ అని స్పష్టమయ్యింది. కెనడా, ఇండియా, అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టాయి. వారి దృష్టి ఖాలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్స్ వైపు మళ్లింది. 1980లలో పంజాబ్లో ఖాలిస్తాన్ ఉద్యమం ఉగ్రరూపం గాల్చింది. వారు భారత ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్లాన్ వేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. సూట్ కేస్, టేప్ రికార్డర్, టైమర్ అన్నీ ఒకే లింకుకు చేరాయి. అనేక సంవత్సరాల తర్వాత కెనడాలో ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని కీలక వ్యక్తులను నిందితులుగా నిలిపారు. కాని సాక్ష్యాల లోపం మరియు రాజకీయ ఒత్తిళ్లు వల్ల చాలా మంది అక్విట్ అయ్యారు. ఒకరిని మాత్రమే లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు. కాని ఫ్యామిలీస్ మాత్రం ఇంకా ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు, నిజంగా ఎవరు ఈ కుట్ర వెనక ఉన్నారు? ఈ ఘటనలో 80 మంది పిల్లలు కూడా చనిపోయారు. వారి కుటుంబాలు 40 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు. ప్రతి ఏడాది జూన్ 23న కెనడా మరియు ఇండియాలో మెమోరియల్ సర్వీసెస్ జరుగుతాయి. కాని వాళ్ల కళ్లల్లో ఇంకా అదే ప్రశ్న, ఎందుకు మా వాళ్ళు, ఎందుకు మా కుటుంబం? కోర్టు తీర్పులు, రాజకీయ ఆటలు, ఇంటెలిజెన్స్ విఫలమవ్వడం అన్నీ ఈ కేసును ఒక అసంపూర్ణ మిస్టరీగా మార్చాయి. 40 ఏళ్లైనా ఈ వెనక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 ఒకే ఒక విమానం కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్ మరియు చరిత్రలో ఎప్పటికీ చెరగని ముద్ర. ఈరోజు కూడా కనిష్క అనే పేరు వినగానే మన కళ్ల ముందు రక్తం, కన్నీళ్లు మరియు రహస్యం మాత్రమే కనిపిస్తాయి.